టీఆర్ఎస్ పార్టీ బతుకమ్మ సంబరాలను ఘనంగా ప్రారంభిస్తోంది. తెలంగాణ భవన్లో మహిళా నేతలు కార్యకర్తలంతా కలిసి సంబరంగా ఎంగిలిపూల బతుకమ్మను పేరుస్తున్నారు. బతుకమ్మ పాటలు పాడుతూ సందడి చేస్తున్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీ భవన్లో బతుకమ్మ సంబరాలు మొదలయ్యాయి. ఇక మరింత అప్డేట్స్ అందించేందుకు మా కొలీగ్ సుమా సిద్ధంగా ఉన్నారు. సుమా, బలరాం, ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ ఏమేమి కాయొప్పునే అంటూ తెలంగాణలో ఉన్న ప్రతి మహిళ కూడా తీరొక్క పూలను సేకరించి ఉదయం నుంచి రకరకాల పూలని అన్నదమ్ములు తీసుకొచ్చి ఈరోజు బతుకమ్మను పేరుస్తున్నారు. ప్రజెంట్ నేను బలరాం బీఆర్ఎస్ భవన్ లో ఉన్నాను. బీఆర్ఎస్ భవన్ లో బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయనే చెప్పాలి. ప్రతి మహిళ కూడా ఈరోజు బతుకమ్మ సంబరాల్లో నిమగ్నమై ఉన్నారు. మనం చూసినట్లయితే బీఆర్ఎస్ భవన్ లో నాతో పాటు సత్యవతి రాథోడ్ గారు ఉన్నారు. సత్యవతి రాథోడ్ గారితో మాట్లాడదాం. బతుకమ్మ సెలబ్రేషన్స్ కి సంబంధించి అసలు బతుకమ్మ గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే మారా. ఎన్టీవీ తరఫున మీకు ముందుగా ఎంగిలిపుల బతుకమ్మ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ తల్లి. మీకు టెన్ టీవీ ద్వారా రాష్ట్రంలోని ప్రేక్షకులందరికీ అలాగే మా సోదరిమణులందరికీ హృదయపూర్వకంగా ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు. సో బతుకమ్మ సెలబ్రేషన్ అంటేనే ఆడవాళ్లకు ప్రత్యేకత. బతుకమ్మ వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరు కూడా ఆడవాళ్ళు ఎంతో ఆనందంగా ఉత్సాహంగా ఈ సెలబ్రేషన్స్ చేసుకుంటారు. సో ఈసారి సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయి? బ్రహ్మాండంగా ఉన్నాయమ్మా. అందరికీ శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్రం వచ్చే ముందు ప్రతి ఇంట్లో బతుకమ్మలు ఆడుకునే వాళ్ళు మన సాంప్రదాయం, మన సంస్కృతి, మన ప్రకృతిని పూజించేటువంటి ఈ పండుగను ప్రతిరోజు దేవుణ్ణి పూలతో పూజిస్తాం. కానీ పూలనే దేవుడిగా భావించి కొలిచి పూజించేటువంటి ఈ పండుగ మరి రోజు రోజు మరుగున పడిపోతున్న క్రమంలో తెలంగాణ ఉద్యమం మొదలైనప్పుడు మరి ఇందాకే అక్కన్నట్టు ప్రతి ఒక్కరి చేతులు ఆడవాళ్ళ చేతిలో ఒక ఆయుధమైంది బతుకమ్మ. తెలంగాణ పోరాటంలో భాగమైంది. వాళ్ళ హక్కులను వాళ్ళు చాలా శాంతియుతంగా గాంధేయ మార్గంలో ఎట్లా చెప్పవచ్చో కేసీఆర్ గారు నేర్పితే మహిళలందరూ బతుకమ్మ బోనాలను నెత్తిన పెట్టుకొని వంట వార్పు లేకుంటే సకల జిల్లా సమ్మె బ్రహ్మాండంగా ఆ రోజు ఉద్యమ స్ఫూర్తినిచ్చింది బతుకమ్మ. మరి తెలంగాణ సాధించుకున్న తర్వాత తెలంగాణ సాధనలో భాగమైన బతుకమ్మను సాధన తర్వాత మరి ఇది అధికారిక పండగగా గుర్తించి మహిళల కోసం కోటి మంది మహిళలకు బతుకమ్మ ఆడే ప్రతి ఒక్కరికి మరి బతుకమ్మ చీరలు ఇస్తూ ఒక తండ్రిగా కేసీఆర్ గారు ఆ రోజు ఆశీర్వదిస్తే గడిచిన 2 ఏళ్ళుగా 2 బతుకమ్మలు చీరలు లేకుండా సారెలు లేకుండా అయిపోయింది. తెలంగాణ ఉద్యమం గురించి తెలియని వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం, మహిళలు తీవ్రంగా నష్టపోయినరు. వాళ్ళకి ఎనలేని హామీలు ఇచ్చిండ్రు. కానీ కేసీఆర్ కొనసాగించిన అన్ని కార్యక్రమాలని కూడా వారు రద్దు చేసిండ్రు. అందుకనే ఈసారి మరి తెలంగాణ మా నిరసనను, మా గళాన్ని ఏ విధంగా ఎత్తి చూపాలో మొన్ననే పాటల రూపంలో తీసుకొచ్చినాం. తప్పకుండా ఈ బతుకమ్మ తెలంగాణ ప్రజల్లో జీవితాల్లో వెలుగు రావాలని, మా మహిళా సోదరిమణులు ఈ 9 రోజులు సంతోషంగా జరుపుకోవాలని, తెలంగాణ తల్లి చేతుల నుంచి బతుకమ్మ తీసేసిన రేవంత్ రెడ్డిని ఈ రాష్ట్రం నుంచి గద్దె దించే వరకు, కేసీఆర్ని తిరిగి తెచ్చుకునే వరకు మరి మా రాష్ట్రంలోని మహిళా సోదరి మహిళలందరూ కూడా ఉత్సాహంగా బతుకమ్మలు ఆడాలని కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ మేడం. అండ్ మనతో పాటు ఉన్నారు గొంగడి సునీత గారితో కూడా మాట్లాడతాం. పువ్వులను పూజించే సంస్కృతి మన తెలంగాణకు మాత్రమే సొంతం. సో సునీత గారితో మాట్లాడదాం. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే. మీ అందరికీ బతుకమ్మ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంటే తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే సొంతమైన పండుగ. ప్రపంచంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా జరుపుకోరు, ఏ దేశంలో కూడా జరుపుకోరు. తెలంగాణ రాష్ట్ర మహిళలకు మాత్రమే సొంతమైన పండుగ తెలంగాణ పండుగ, ఈ బతుకమ్మ పండుగ. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే బతుకమ్మ పండుగని అధికారిక పండుగగా, ముఖ్యంగా రాష్ట్ర పండుగగా దీన్ని ప్రకటించినారు. దాంతోపాటు మరి ముందుగా తంగేడు పువ్వులతో పేల్చుకుంటాం కాబట్టి తంగేడు పువ్వుకు రాష్ట్ర పువ్వుగా కూడా దాన్ని గుర్తింపు ఇవ్వడం జరిగింది. మరి గొప్పగా అంబరాన్ని అంటే విధంగా సంబరంగా జరుపుకునే ఈ బతుకమ్మ పండుగని 10 సంవత్సరాల కాలం పాటు గొప్పగా జరుపుకున్నాం, అధికారిక పండుగగా జరుపుకున్నాం. అన్ని గ్రామాలలో వీధులలో కూడా లైట్లు ఏర్పాటు చేసి కావాల్సిన వసతులు, బతుకమ్మను నిమజ్జనం చేయడానికి కూడా వెళ్ళేటప్పుడు ఆ బాటను సరి చేయడం, అక్కడ బాట చెరువు దగ్గరికి వెళ్ళిన తర్వాత బతుకమ్మ ఘాటు అక్కడ కూడా లైట్లు,
కావాల్సిన సౌండ్ సిస్టమ్ అన్నీ కూడా ఆ రోజు కేసీఆర్ గారు అధికారికంగా పండుగను జరుపుకున్నారు. ఈరోజు చిన్నపోయింది తెలంగాణ. బతుకమ్మ పండుగ వచ్చేసరికి మా ఆడపడుచులంతా చిన్నపోయినరు. ఎందుకంటే గొప్పగా ఘనంగా జరుపుకున్న పండుగ, అలవాటుగా ఉన్న పండుగ ఈరోజు చిన్నపోయినందుకు మా ఆడపడుచులందరూ కూడా బాధపడుతూ ఉన్నారు. మరి భగవంతుని అమ్మవారిని వేడుకుంటా ఉన్నాం. అమ్మ మరి సౌభాగ్యంగా ఈ రాష్ట్రం ఉండాలని, సుభిక్షంగా ఈ రాష్ట్రం ఉండాలని, మహిళలందరికీ ఈ సౌభాగ్యాన్ని ప్రసాదించాలని చెప్పి అమ్మవారిని వేడుకుంటూ జై తెలంగాణ. మనం చూస్తున్నాం తెలంగాణ భవన్లో సెలబ్రేషన్స్ అయితే ధూమ్ ధామ్ జరుగుతున్నాయని చెప్పాలి. ఇక్కడ చూడొచ్చు బతుకమ్మను ఎంత అందంగా అలంకరించారో. నాతో పాటు ఉన్నారు మాజీ డిప్యూటీ స్పీకర్, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి గారు. పద్మా దేవేందర్ రెడ్డి గారితో మాట్లాడదాం. ముందుగా మీకు ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ అండి. మీకు కూడా ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు. మా తెలంగాణలో ఉన్న అక్క చెల్లెలకు ఈరోజు ఎంగిలిపూల బతుకమ్మ పండుగ చేసుకుంటున్న మా అక్క చెల్లెలందరికీ పండుగ శుభాకాంక్షలు. ఒక్కసారి బతుకమ్మ పాటతో మీ పాట ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ, ఏమేమి కాయప్పునే గౌరమ్మ, తంగేడు పువ్వప్పునే గౌరమ్మ, తంగేడు కాయప్పునే తంగేడు చెట్టు మీద ఆట చిలుకలార, పాట చిలుకలార, కలికి చిలుకలార, కందుమ్మ గువ్వలు, తీరుద్దరాశలు, రాను 3 అడుగులు, పోను 3 అడుగులు, ఏమేమి నీ నోము నీకిస్తూనే గౌరమ్మ, నా నోము నాకివ్వవే గౌరమ్మ, ఘనమైన పున్న పువ్వే గౌరమ్మ, గజ్జేల వడ్డానమే గౌరమ్మ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మనం చూస్తున్నాం కదా బీఆర్ఎస్ భవన్ లో బతుకమ్మ సెలబ్రేషన్స్ అయితే చాలా గ్రాండ్ గా జరుగుతున్నాయి. ఇక్కడ బీఆర్ఎస్ నేతలు అందరూ ఒక దగ్గర ఫామ్ అయి ఆ బతుకమ్మలను ఎంతో అందంగా పేర్చారు. మరి కాసేపట్లో బతుకమ్మ చుట్టూ ఆడుతూ ఆటపాటలతో సందడి చేయబోతున్నారు. ఇది బలరాం బీఆర్ఎస్ భవన్ లో ఉన్న బతుకమ్మ సెలబ్రేషన్స్. రైట్, థ్యాంక్ యూ సుమా.